మీ సమక్షంలో ముఖ్యమంత్రి ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కాలేజు రుద్రేం గ్రామానికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ విషయం చెప్పడం కాకుండా మీరు భారీ నీటిపారుదల శాఖ మార్చుకు రావడం జరిగింది. ఇక్కడ కలిగొండ సూరం ప్రాజెక్టు మీరు పరిశీలిస్తానది ఏదైతే ఉందో 43,100 ఎకరానికి సాగునిచ్చే ప్రాజెక్టు. దానికి ఆల్రెడీ 2005 దివంగత మాణిక రాజశేఖర గారు ఈ గ్రామానికి పైన మల్యాల చెల్లూరు మధ్యలో వచ్చినప్పుడు 1737 కోట్ల రూపాయలు మంజూరు చేపించిండు. ఆ 2009లో నేను ఎమ్మెల్యేగా ఓడిపోవడం 1718 వారు మరణించిన తర్వాత ప్రాజెక్టు నత్తనడకన నడిచినాయి. ఒకవేళ వారు ఆ రోజు మరణించి ఉండకుండా ఉండున్నా, ఆ రోజు ఎమ్మెల్యేగా నేను ఓడిపోయి ఉండకుండా ఉండున్నా, ఈ పథకాలు ఇప్పటికే వచ్చేటువంటి రైతాంగం ఉన్నటువంటి సందర్భంలో మధ్యలో 14 ఏళ్ల వనవాసం తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మీ నాయకత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఆ ప్రాజెక్టు చూసిన తర్వాత మీరు మొదటి ప్రాజెక్టులో పెట్టారు. రాష్ట్రంలో 9 ప్రాజెక్టులు అతి తక్కువ ఖర్చు ఎక్కువ సాగునీనిచ్చేటువంటి ప్రాజెక్టు ఏది ఇచ్చిన దానిలో ఈ ప్రాజెక్ట్ ఒకటి 43,100 ఎకరం సాగించే ప్రాజెక్ట్ ఫండ్ కూడా బ్రహ్మాండంగా సర్వేగా సాగుతున్న నిధులు ఉన్నాయి. మీరు అధికారులతో చెప్పి వీరంత తొందరగా పనిని ఉరకలెత్తించే విధంగా ప్రయత్నం చేయాల్సిన సందర్భంగా నేను మనవి చేస్తూ నేను మీ ద్వారా కోరేది శ్రీపాద్ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఈ ప్రాంతానికి సాగులు వచ్చేటప్పుడు ఫాజుల్ నగర్ నుంచి చందుర్తి ప్రాజెక్టుకు వచ్చేటువంటి కాలువల ద్వారా నూకల మన దగ్గర లొంక చెరువు, ఆశ్రమ దగ్గర కొచ్చ చెరువుకు నీరు నింపినట్టయితే ఈ మండలంలో ఒక భాగానికి మరి భూగర్భ జలాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. రెండోది ఈ గ్రామం 2 కిలోమీటర్లు దాటగానే గండి అటవీ ప్రాంతం నుంచి వెళ్ళి కోండ్రపేట లచ్చపేట రిజర్వాయర్కు ఒక కాలు పోతుంది. దాన్ని ఎర్ర చెరువు పట్టి చెరువుకు అనుసంధానం చేసినట్టయితే ఈ మండల తలాపుకు నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడే మోహన్ రెడ్డి గారు కూడా మీకు వినతి పత్రం ఇస్తున్నారు. ఇదే మండలం ఉన్న మాణాల్లో పాత చెరువు కొత్త చెరువు వర్షాకాలం 2 మాసాలు నీళ్లు ఉంటున్న తర్వాత ఉంటలేవు. అక్కడికి మనం ఈ కలిగొండ సూరమ్మ గారు లిఫ్ట్ ఇచ్చినట్టయితే అంత 6 కిలోమీటర్ లోపల లిఫ్ట్ ఇచ్చినట్టయితే 2 చెరువు నీళ్ళు ఇచ్చినట్టు సాగునీరు త్రాగునీటు ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. కాబట్టి అదొకటి కూడా ఈ ప్రాంతానికి వచ్చిన సందర్భంగా ఇవ్వాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేసిన వరదకాలం పైన 53 కిలోమీటర్ దగ్గర కర్తాపూర్ మండల కేంద్రం బుషరపేటకు పోయడానికి రైతులకు ఇబ్బంది ఒక బ్రిడ్జి నిర్మాణం కావాలి. వరద కాలువలో క్రాస్ సర్క్యులేటర్ 63 కిలోమీటర్ దగ్గర ప్రతిపాదనలు మీ దగ్గరికి పంపడం జరిగింది. ఒక క్రాస్ సర్క్యులేటర్ ఇచ్చినట్టయితే ఆ వరద కాలం ఉన్నటువంటి సుమారు 16-17 గ్రామాలు నియోజకవర్గం సంబంధించిన వాళ్ళకి ఎండాకాలంలో కూడా సాగునీరు ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా ఒకటి మంజూరు చేయాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ దాంతో పాటు ప్యాకేజ్ 9 ఈ రోజు 1 TMC నీటిని మనం ఇంతకుముందు నింపుకున్నాం. ఇప్పుడు 2 TMC ట్రయల్ రన్ పీరియడ్ ఇచ్చారు. వీలైనప్పుడు దాన్ని కూడా నీళ్లు నింపించి తర్వాత 25 కోట్లతో ఖర్చు చేసినట్టయితే అప్పర్ మానేరుకు మనం నీళ్లు తీసుకోవడానికి అవకాశం 25 crores మనం రిలీజ్ చేస్తే అప్పర్ మానేరుకు 150 చెరువులు నింపుకొని అప్పర్ మానేరుకు నీళ్లు తీసుకోవడానికి ప్యాకేజ్ 9 కూడా మనకి ఇక్కడ సిద్ధంగా ఉంది రాజన్న సిరిసిల్ల జిల్లాలో. కాబట్టి ప్యాకేజ్ 10, ప్యాకేజ్ 11, ప్యాకేజ్ 12 రంగనాయక సాగర్ ద్వారా వచ్చేటువంటిది కూడా మనం చేసుకున్నట్లయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతాంగానికి సాగునీరు ఇచ్చిన అవుతాం. కాబట్టి